వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హిందువులు ఇండియా వదిలి వెళ్ళాలి, మరో పార్టీషన్ కావాలి. పాకిస్తాన్ టీవీలో కూర్చొని భారత్ గురించి మాట్లాడుతున్న భాష ఇది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1947లో దేశాన్ని చీల్చి రక్త నదులు పారించిన వాళ్ళు ఇంకా తృప్తి పడలేదా? లక్షల మంది చచ్చిండ్రు, స్త్రీల గౌరవాలు తుడిచిపెట్టబడ్డాయి, కుటుంబాలు సర్వనాశనమయ్యాయి, నేలమట్టమయ్యాయి. కానీ విభజన విషయం మాత్రం ఇంకా వాళ్ళ మెదడులో బతికే ఉంది. దీన్ని ఎలా చూడాలి? హిందువులు ఇండియా వదిలి వెళ్ళాలి అంటారా? ఏ ధైర్యంతో అంటున్నారు? ఏ హక్కుతో అంటున్నారు? ఇది మీ తాత జాగీరా, నమ్మరా? నేను వినిపిస్తా, వీడియో చూడండి. हिंदुस्तान को एक बार फिर 1947 की जरूरत है. अब वक्त आ गया है कि हिंदू अपना मुल्क लेकर अलग हो जाएं, ताकि बाकी अवाम, चाहे वो मुसलमान हो, ईसाई हो या किसी भी दूसरे मजहब से ताल्लुक रखने वाले पसंद मिलकर रह सके. हिंदुस्तान को एक बार फिर बांट दो और छोड़ दो तहरीक की जरूरत है, जो जालिमों से मजलूमों को निजात दिला सके. हिंदुस्तान को एक बार फिर किसी मोहम्मद अली जिन्ना की जरूरत है, जो दहशतगर्दों, कातिलों, जालिमों, दरिंदों से इंसानियत को बचा सके, जो हिंदुस्तान में जलती मस्जिदों को शहीद होने से बचा सके, जो हिंदुस्तान में मज़ारात को हिंदू गुंडों की यलगार से महफूज रख सके. విన్నారు కదా, అడుక్కునేవాడికి అహంకారం ఎక్కువట. మీ దేశంలో పిండి దొరక్క జనం కొట్టుకుంటుంటే మీకు మా దేశం మీద పడి ఏడవడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఇచ్చారు, దాన్ని పాకిస్తాన్ మార్చుకున్నారు. తర్వాత బంగ్లాదేశ్ కూడా వచ్చింది. అయినా కూడా ఇంకా భారత్ పైనే మీ కన్నెందుకు చెప్పనా? ఎందుకంటే సమస్య భూమి కాదు, భారత్ బతికుండడమే. ఎస్, మా దేశంలో మైనారిటీలు రాష్ట్రపతులయ్యారు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు, ప్రపంచ స్థాయి స్థానాలకు ఎదిగారు. మీరు మాత్రం, అంటే పాకిస్తాన్ మాత్రం సొంత మైనారిటీలకు భద్రత ఇవ్వలేని స్థితిలో ఉంది. ఇక్కడ మాకు నీతులు చెబుతారా మీరు? గురిగింజ దాని కింద నలుపు చూసుకున్నట్టు భారత్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఇప్పుడు విషపు ప్రచారాలతో వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. విభజన మాటలు, మత విద్వేషాలు, అంతర్గత చిచ్చులు, ఇవే ఇప్పుడు మీ ఆయుధాల? సిగ్గుండాలి. భారత్ని చీల్చాలని కలలు కనే ముందు మీ దేశాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకోండి, కాండ్రి చుమ్మేస్తుంది. IMF అప్పుల మీద బతికే వ్యవస్థ ప్రపంచానికి నాగరికత పాఠాలు చెబుతోంది. శవాల మీద దేశం కట్టుకున్న చరిత్ర ఇంకా విభజన రక్తమే కోరుతోంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, ఇది 1947 నాటి మౌనం కాదు. ఇది ఎదురు దాడి చేసే నవ భారతం. దాడి ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తు పెట్టుకునే భారత్, అవసరమైతే సమాధానం ఇచ్చే భారత్. తస్మత్ జాగ్రత్త. భారత్ ని ముక్కలు చేయాలని కలలు కనే వాళ్ళు ఒక విషయం పర్టికులర్ గా గుర్తుంచుకోండి. 1947లో మేము మౌనంగా ఉన్నాం, 1971లో మిమ్మల్ని సగం చేశాం. ఈసారి ఏలెత్తితే ఆ ఏలు కూడా ఉండకుండా లేసి పడేస్తాం. మీ అడ్రస్ కూడా దొరకదు, గల్లంత అయిపోద్ది. జర భద్రం. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్ కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్ కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ ని విస్తరించుకోండి, అలాగే ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.